మీకు అందిన గొప్ప కాంప్లిమెంట్ సార్. అఫ్‌కోర్స్ భక్తుల నుంచి అందింది మీరు చెప్పారు. పెద్దలు మనకి ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, పురోహితులు కావచ్చు, అర్చకులు ఎవరైనా సరే మీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అంబికా దర్బార్ బత్తికి సంబంధించి? భక్తులు ఉంటానే ఉంటారు, భక్తులు వాడుతూనే ఉంటారు. కానీ పురోహితులు సమాఖ్య ఒక దగ్గర కలిసింది నాకు. ఐ థింక్ అది ఏ ఊళ్ళో నాకైతే గుర్తులేదు కానీ ఏదో చీఫ్ గెస్ట్‌కి వెళ్ళాను ఒక ప్రోగ్రామ్‌కి. అదేదో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి హోమాలు, గీమాలు చేసే కార్యక్రమం. ఇది మన చిరంజీవి స్వామి గారు పెట్టారు చూడండి. 110 యజ్ఞకుండాలు పెట్టి, 1010 యజ్ఞకుండాలు పెట్టి ఆ స్వామి రామానుజ స్వామి విగ్రహం పెట్టారు. అవును. అవునవును. అప్పుడు నా దగ్గరికి చుట్టూతా 10 మంది బ్రాహ్మణులు వచ్చారు. నన్ను చూడంగానే ఏదో మర్యాద చేశారు, ఏదో సేవలో చెప్పారు, అది పక్కన పెట్టేయండి. వచ్చి ఇలాగ సార్ అంబికాకృష్ణ గారు, మీరు నాకు 75 ఏళ్ళండి ఒక పంతులు గారు, నాకు 80 ఏళ్ళండి ఒక పంతులు గారు, నాకు 60 ఏళ్ళండి ఒక పంతులు గారు, అక్కడెక్కడి నుంచి ఈస్ట్ గోదావరి నుంచి, తెనాలి నుంచి, మహబూబాబాద్ దగ్గర నుంచి, ఇలా అన్ని చోట్ల నుంచి వచ్చారన్నమాట వాళ్ళు. వచ్చినప్పుడు మేము మీ అంబికా దర్బార్ బత్తిని మాత్రం మేము మా పూజల్లో మేము రాస్తామండి. సత్యనారాయణ వ్రతం చేయమంటే అంబికా దర్బార్ని ఖచ్చితంగా రాస్తాం అందులో. ఎందుకంటే అది ఎలా తయారవుతుందో మేము విన్నామండి, కంటితో చూడకపోయినా మేము విన్నాము. అందుకని ఖచ్చితంగా అంబికా దర్బార్ తెచ్చుకోండి అమ్మా అని చెప్తాం. మీరు బయట ఏదైనా వెలిగించుకోండి, పూజలో మాత్రం ఇదే వాడినామా అని మేము ఖచ్చితంగా చెప్తామండి అని చెప్తే నాకు చాలా ఆనందం వేసింది.